అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 8 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 8 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేని గురించి చెప్తుంది, మంచి చెడుల గురించి, యేసుక్రీస్తు వారి రాకడ గురించి, ఉదయ సాయంకాలంలో మనం ఎలా ప్రార్థన చేయాలి అనే దాని గురించి, ఒకవేళ పాపం చేస్తే పశ్చాత్తాపం, మనం ఏ తప్పు చేయకపోయినా ఎదుటి వాళ్ళు మనల్ని నిందించినప్పుడు అప్పుడు మనం దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి మత్లబ్బేను అను రాగం మీద పాడదగినది. ఈ మత్లబ్బేను అనే రాగం అంటే ఆ ట్యూన్లో పాడాలి అని. ఇది ఎలాగో ట్రాన్స్లేట్ చేయబడింది కాబట్టి ఏ రాగంలో మనం పాడొచ్చు. ఆ మత్లబ్బేను అనే ట్యూన్ ఎలా ఉంటుందో ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో మాకు తెలపండి. దావీదు కీర్తన అంటే ఈ కీర్తన కూడా దావీదు గారే రాశారు అని దాని అర్థం. ఈరోజు మనం చదువుకోబోయే కీర్తనలన్నీ కూడా దావీదు గారు రాసినయే. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. దేవుణ్ణి స్తుతించేటప్పుడు చూడండి పదాలు: స్తుతించడం, వివరించడం, హర్షించడం, కీర్తించడం. ఆరాధనలో ఇవన్నీ కూడా ఉంటాయి. ఆరాధన అనగానే కేవలం మనం దేవుణ్ణి స్తుతిస్తూ పాడే పాటలు మాత్రమే కాదు, వేరే వాళ్ళకి వివరించేలాగా పాటలు పాడినా, వేరే వాళ్ళకి వాక్యాన్ని ప్రకటించినా, దేవుడు చేసిన కార్యాలను బట్టి సంతోషించడం, ఆయన్ని కీర్తించడం, ఇవన్నీ కూడా ఆరాధన కిందకే వస్తాయి. దావీదు గారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎందుకోసం? నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. ఎందుకు ఆరాధిస్తున్నాడంట దేవుడిని దావీదు గారు? దేవుడు న్యాయం తీరుస్తున్నాడు కాబట్టి. దావీదు గారి జీవితం గురించి మనం సమూయేలు గ్రంథం వివరించుకునేటప్పుడు చదువుకున్నాం. ఎంతోమంది దావీదు పైన కుట్ర పన్నినా, దావీదుకి వ్యతిరేకంగా తిరిగినా దేవుడు దావీదుకి సహాయం చేశాడు. దేవుడు న్యాయవంతుడు కాబట్టి నా వైపు నిలబడ్డాడు, న్యాయం తీర్చుచున్నాడు అన్నట్టుగా దావీదు గారు దేవుణ్ణి కీర్తిస్తున్నారు. కాబట్టి నా శత్రువులు వెనకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశించుదురు. జోగిపడి అంటే కింద పడిపోవడం, అలాంటి అర్థాలు వస్తాయి. దేవుడి సన్నిధిని నిలవలేక చెడ్డవాళ్ళు నశిస్తారు. నీవు అన్యజనులను గద్దించుచున్నావు, దుష్టులను నశింపజేయుచున్నావు. వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. నా శత్రువుల్ని నువ్వు నాశనం చేస్తున్నావు, చెడ్డవాళ్ళకి తీర్పు తెచ్చి నువ్వు న్యాయం చేస్తున్నావు అన్నట్టుగా దేవుణ్ణి కీర్తిస్తున్నారు దావీదు గారు. ఈ వచనాలన్నీ కూడా మన జీవితానికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు అండి. దావీదు గారు లాగా మనల్ని చంపాలి అని మన వెనకాల తిరిగేవాళ్ళు లేకపోవచ్చు, కానీ మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం పాడైపోవాలి, మనం నాశనం అవ్వాలి అని కోరుకునే దుష్టులు ఉంటారు. ఆ దుష్టులకి దేవుడే న్యాయం తీరుస్తాడు. మంచి వాళ్ళ తరపున దేవుడు న్యాయం తీర్చి ఆ చెడ్డ వాళ్ళని దేవుడు నాశనం చేస్తాడు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అన్నట్టుగా దావీదు గారు ఈ కీర్తనలో చెప్తున్నారు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూనూ ఉండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. అంతకుముందు దేవుడు చేసిన కార్యాలనే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చాలామంది శత్రువుల నుండి చాలాసార్లు దేవుడు దావీదుని రక్షించాడు. నా శత్రువుల నుండి నువ్వు నన్ను రక్షించావు, వాళ్ళని నాశనం చేశావు, న్యాయం తీర్చావు అన్నట్టుగా దావీదు గారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. ఈ 9వ అధ్యాయం మనం తర్వాత చదువుకోబోయే 10వ అధ్యాయం, ఈ రెండింటికి కూడా ఒక కనెక్షన్ ఉంటుందండి. 9వ అధ్యాయంలోనేమో ఆల్రెడీ దేవుడు ఎన్నిసార్లు మనల్ని రక్షించాడో, ఎన్నిసార్లు చెడ్డవాళ్ళకి తీర్పు తెచ్చాడో, మంచి వాళ్ళని రక్షించాడో, దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడాన్ని ఈ 9వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఇంకా ఏవైతే ఆపదల్లో మనం ఉన్నామో వాటి నుండి దేవుడు రక్షించాలి అన్నట్టుగా దేవుణ్ణి వేడుకునేది 10వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. 9వ అధ్యాయంలోనేమో అంతకుముందు దేవుడు కాపాడిన విషయాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తాం. 10వ అధ్యాయంలోనేమో ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలకి దేవుడు పరిష్కారం చూపాలి అన్నట్టుగా 10వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా అంతకుముందు దేవుడు మనకి ఏవేవైతే మేలులు చేశాడో వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం ఇంపార్టెంటే. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి దేవుణ్ణి వేడుకోవడం, ఈ సమస్యలను తొలగించు అని దేవుణ్ణి వేడుకోవడం కూడా ఇంపార్టెంటే. ఈ రెండూ కూడా ఇంపార్టెంటే, రెండూ ఉండాలి, రెండూ ముఖ్యమే అనేది ఈ 9-10 అధ్యాయాల నుండి మనం నేర్చుకోవాలి. దావీదు గారు తన జీవితంలో చాలా శ్రమలు అనుభవించాడు. అంత మాత్రం చేత ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు అని కాదు. ఇప్పుడు కూడా దావీదు గారు సమస్యల్లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా దావీదుని చంపాలి అని దావీదు యొక్క శత్రువులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొట్టమొదటగా అంతకుముందు దేవుడు ఎన్నిసార్లు కాపాడాడు, ఎన్నిసార్లు మేలులు చేశాడు, ఎన్నిసార్లు చెడ్డవాళ్ళకి తీర్పు తీర్చాడు, ఎన్నిసార్లు మంచి వాళ్ళని రక్షించాడు అన్నట్టుగా మొట్టమొదటగా అంతకుముందు జరిగిన కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు దావీదు.
యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. శాశ్వతముగా చూడండి, ఏదో 1-2 సార్లు న్యాయం చేసి వదిలేసేవాడు కాదు దేవుడు. శాశ్వతముగా ఆయన న్యాయం తీరుస్తూనే ఉంటాడు. పాతకాలంలో తీర్చాడు, ఇప్పుడు తీరుస్తాడు, రాబోయే కాలాల్లో కూడా శాశ్వతంగా దేవుడు న్యాయం వైపే నిలబడతాడు, న్యాయం తీరుస్తాడు. ఆయన సింహాసనం న్యాయం తీర్చడానికే ఏర్పాటు చేసుకున్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. ఈరోజు ఉండే కోర్టులు, న్యాయస్థానాలు ఇవన్నీ కూడా సాక్ష్యాలను బట్టి, ఎవిడెన్స్ని బట్టి న్యాయం తీరుస్తారు. కానీ దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి దేవుడు మనుషుల మనసును బట్టి న్యాయం తీరుస్తాడు. ఆయనకు ఒకవేళ సాక్ష్యాలు కావాలంటే సూర్యుడు వచ్చైనా సాక్ష్యం చెప్తాడు, చంద్రుడు వచ్చైనా సాక్ష్యం చెప్తాడు. కానీ దేవుడు మనిషి మనసును బట్టి తీర్పు తీరుస్తాడు. మనసును బట్టి, నీతిని బట్టి దేవుడు న్యాయం తీరుస్తాడు. దేవుడు ప్రతి ఒక్కరికి న్యాయం తీరుస్తాడు, ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు అందని అర్థం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దేవుడు మాకు న్యాయం తీరుస్తాడు, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని ఎవరెవరైతే నమ్ముతారో వాళ్ళందరికీ కూడా దేవుడు తోడుంటాడు. ఈ లోకంలో చాలామంది మోసం చేయొచ్చు, అధికారులు న్యాయస్థానాల దగ్గర కూడా న్యాయం దొరకపోవచ్చు. డబ్బు, పలుకుబడి ఉపయోగించుకొని జనాల్ని అణిచేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళందరికీ దేవుడు ఉన్నాడు, వాళ్ళందరి తరపున దేవుడు న్యాయం తీరుస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించువారు, దేవుడు మాకు సహాయం చేస్తాడు అని దేవుణ్ణి ఎరిగిన వారు ధన్యులు. అలాంటి వాళ్ళను దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురము చేయుడి. దేవుడు అందరినీ కూడా రక్షిస్తాడు, అందరికీ కూడా న్యాయం తీరుస్తాడు. ఏ సమయంలో తీర్పు తీర్చాలో, ఏ సమయంలో న్యాయం తీర్చాలో అది దేవుడు చూసుకుంటాడు. ఈ మాటల్ని అందరికీ కూడా ప్రకటన చేయండి అని దావీదు గారు ఈ కీర్తనలో చెప్తున్నారు. సియోను వాసి అయిన అంటే యెహోవా దేవుణ్ణి, ఇజ్రాయేల్ దేవుడు, అబ్రహాము, ఇస్సాకు దేవుడు, యెరూషలేము దేవుడు, సియోను దేవుడు అని ఆ కాలంలో పిలిచేవాళ్ళు. ఎందుకంటే ఇజ్రాయేలీలే ఆ కాలంలో ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు కాబట్టి. మిగతా జనాల్లో కూడా ఉన్నారు, కాకపోతే ఎక్కువగా ఇజ్రాయేలీలు యెహోవాని ఆరాధించేవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంది కాబట్టి యెహోవా దేవుణ్ణి సియోను వాసి అయిన దేవుడు, యెరూషలేము వాసి అయిన దేవుడు, ఇజ్రాయేల్ దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్నట్టుగా ఆ కాలంలో దేవుణ్ణి ఈ పేర్లతో పిలిచేవారు అని దాని అర్థం. అంతేగాని ఇజ్రాయేలీలకు మాత్రమే న్యాయం తీరుస్తాడని కాదు, దేవుడు అందరికీ న్యాయం తీరుస్తాడు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుడే, కేవలం దావీదుకో ఇజ్రాయేలీలకో మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా యెహోవాయే దేవుడు. ఆయన రక్తాపరాధము గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడి వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. రక్తాపరాధము అంటే చాలామంది నరహత్యలు చేస్తూ ఉంటారు, వ్యభిచారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ రక్తం భూమి మీద చిందించి మాకెవరో తీర్పు తీర్చేవాళ్ళు లేరు కదా అన్నట్టు గర్వపడతా ఉంటారు. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడు. దేవుడు వాళ్ళు చిందించిన రక్తానికి గాను వాళ్ళని విచారణకు తెచ్చి వాళ్ళని శిక్షిస్తాడు. ఎవరైతే బాధపరచబడ్డారో, ఎవరైతే చంపబడ్డారో, ఎవరైతే అత్యాచారానికి గురయ్యారో దేవుడు వాళ్ళకు కూడా న్యాయం చేస్తాడు. ఈ భూమి మీద ఉండే న్యాయస్థానాలు చనిపోయిన వాళ్ళకి న్యాయం చేయలేవు. ఇప్పుడు ఎవరైనా కానీ ఇంకొకళ్ళు చంపారు, చనిపోయిన వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత డబ్బు ఇస్తారు, కానీ చనిపోయిన వాళ్ళకి వాళ్ళు న్యాయం చేయలేరు. అత్యాచారానికి గురై ఎవరన్నా అమ్మాయి చనిపోతే ఆ చనిపోయిన అమ్మాయికి న్యాయం చేయలేరు. ఆ నేరస్తుడికి జైలు శిక్ష వేస్తారేమో కానీ ఆ చనిపోయిన అమ్మాయికి వీళ్ళు ఎవరో కూడా న్యాయం చేయలేరు. దేవుడైతే చనిపోయిన వాళ్ళకు కూడా న్యాయం చేస్తాడు. బాధపరచబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొట్టబడిన వాళ్ళు, చంపబడిన వాళ్ళు, అత్యాచారానికి గురైన వాళ్ళు, వాళ్ళకి దేవుడు పరలోకాన్ని ఇచ్చి వాళ్ళకి న్యాయం చేస్తాడు. ఎవరైతే చెడ్డవాళ్ళు భూమి మీద వాళ్ళని హింసించారో వాళ్ళకి నరకాన్ని ఇచ్చి వీళ్ళకి కూడా తీర్పు తీరుస్తాడు. చెడ్డ వాళ్ళకి తీర్పు తీరుస్తాడు, బాధపరచబడిన వాళ్ళు వాళ్ళకు కూడా న్యాయం తీరుస్తాడు. వాళ్ళకి పరలోకం, వీళ్ళకి నరకం. ఈ రెండు కూడా చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే. భూమి మీద చెడ్డవాళ్ళు తప్పించుకోవచ్చు, భూమి మీద అధికార బలంతోనో, డబ్బు బలంతోనో న్యాయస్థానం నుండి, అధికారుల దగ్గర నుండి తప్పించుకోవచ్చు. కానీ దేవుడి దగ్గర నుండి ఏ దుష్టుడు కూడా తప్పించుకోలేడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయును, సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. సియోను కుమార్తె అంటే ఆ యెరూషలేం ప్రాంతంలో ఉండే జనులు అని దాని అర్థం. ఇప్పుడు భారతీయుల్ని భరతమాత బిడ్డలు అలా పిలుస్తారు కదా, ఇజ్రాయేలీల్ని సియోను కుమార్తె అన్నట్టుగా చెప్పి ఇజ్రాయేల్
ఇశ్రాయేలీల ప్రతి గుమ్మములో ప్రతి ఇంట్లో ఆనందం కలుగునట్లు దేవుడా నన్ను రక్షించు, నా పైన కరుణ ఉంచు, మరణ ద్వారమున ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము. మరణ ద్వారమున ప్రవేశింపకుండా అంటే నేను చనిపోకుండా నన్ను కాపాడేవాడా, ఎవరెవరైతే ఇప్పుడు నన్ను హింసిస్తున్నారో ఆ హింసను చూడు, నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. పైన అంతా కూడా ఆల్రెడీ అంత ముందు ఏ ఏ సమస్యల నుండి అయితే దేవుడు రక్షించాడో దావీదిని, ఆ సమస్యలను బట్టి కృతజ్ఞతలు చెప్పాడు. అంటే అంత ముందు జరిగిన మేలులను బట్టి కృతజ్ఞతలు చెప్పాడు. ఇప్పుడు ఏదైతే బాధ అనుభవిస్తున్నాడో దావీదు, దాని గురించి వేడుకోవడం, దాని గురించి ప్రార్థన చేయడం ఇప్పుడు మొదలు పెట్టాడు అని దాని అర్థం. మనం కూడా ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు అంత ముందు దేవుడు మనల్ని ఎన్ని కష్టాల నుండి రక్షించాడు, ఎన్ని ఆపదల నుండి రక్షించాడు, మన జీవితంలో ఎన్ని మేలులు చేశాడు, వాటిని బట్టి దేవుడికి కృతజ్ఞతలు తెలపాలి. ఇప్పుడున్న ఆపద నుండి తొలగించు అని దీని గురించి కూడా వేడుకోవాలి. దీనివల్ల కలిగే ఉపయోగం ఏంటంటే అంత ముందు దేవుడు ఇన్నిసార్లు మేలు చేశాడంటే ఇప్పుడు కూడా చేస్తాడు అని మనకి ధైర్యం వచ్చింది, కొంచెం విశ్వాసంలో నిలబడగలుగుతాం. ఈ రెండూ ఉండాలి అనేది ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకోవాలి. ఈరోజు చదువుకోబోయే ప్రతి అధ్యాయంలోనూ ఇదే మనం గమనిస్తాం. అంత ముందు చేసిన వాటిని బట్టి దేవుణ్ణి కీర్తించడం, ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి దేవుణ్ణి వేడుకోవడం, ఈ రెండు విషయాలే ఈరోజు చదువుకోబోయే ప్రతి అధ్యాయంలోనూ మీరు గమనించాలి. తాము తవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. ఇలాంటి మాటలే మనం ముందధ్యాయంలో కూడా చదువుకున్నాం కదా, వాళ్ళు తవ్విన గుంటలో వాళ్ళే పడ్డారు, వాళ్ళు వేసిన వలలో వాళ్ళే చిక్కుకుపోయారు అని. అదే మాటలు దావీదు గారు మరలా మాట్లాడుతున్నారు. ఎవరికైతే మీరు అన్యాయం చేయాలని చూసారో, ఎవరినైతే నాశనం చేయాలని చూసారో, దానివల్ల ఫైనల్గా మీ జీవితమే నాశనం అయిపోయింది. దేవుడు మీకే తీర్పు తీరుస్తాడు, మీరు ఏదైతే విత్తారో దాన్నే కోస్తారు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ చెబుతున్నారు. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు, దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. మరలా అంత ముందు దేవుడు ఎన్నిసార్లు మేలు చేశాడో, ఎన్నిసార్లు దావీదుని రక్షించాడో, ఎన్నిసార్లు దావీదు యొక్క శత్రువులకి తీర్పు తీర్చాడో, వాటన్నిటిని బట్టి దావీదు గారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. యెహోవా ప్రత్యక్షమాయెను అంటే డైరెక్ట్గా దేవుడు కనబడ్డాడు అని కాదండి. దేవుడి యొక్క న్యాయము, దేవుడి యొక్క తీర్పు కనబడ్డాయి, క్రియల్లో అవి కనబడ్డాయి అని దాని అర్థం. హిగ్గాయోన్స్ ఎలా అంటే మరలా కొంచెం గ్యాప్, చరణాలకి మధ్యలో మ్యూజిక్ అన్నట్టుగా దాని అర్థం. హిగ్గాయోన్ అంటే ఆ ట్యూన్లో వచ్చే మ్యూజిక్, ఆ విధంగా వచ్చే గ్యాప్ అని దాని అర్థం. సెలా గురించి ముందు కీర్తనలో కూడా నేను చెప్పాను. నెక్స్ట్, దుష్టులను దేవుణ్ణి మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఎవరెవరైతే దేవుడున్నాడు అని మర్చిపోయి, దేవుడు ఎల్లప్పుడూ చూస్తున్నాడు అని మర్చిపోయి పాపం చేస్తారో వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు, పాతాళానికి వెళ్ళిపోతారు. దుష్టులు, దేవుణ్ణి మర్చువారు, అన్యులు, వీళ్ళందరూ కూడా దేవుడి మాటలకి వ్యతిరేకంగా బతికేవారు అని దాని అర్థం. వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకు? దేవుడున్నాడు అనేది మర్చిపోయి, దేవుడు ఎప్పుడు చూస్తున్నాడు అనేది మర్చిపోయి పాపం చేస్తూ బతికారు కాబట్టి. దరిద్రులు నిత్యము మరవబడుదురు, బాధపరచబడి వారి నిరీక్షణ ఆస్పదము ఎన్నటికీ నశించదు. నిరీక్షణకి ఆస్పదము అంటే ఎవరెవరైతే బాధపడుతూ ఉంటారో, అణచబడుతూ ఉంటారో, ఎదుటి వాళ్ళ చేత మోసపరచబడి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆధారం ఎవరు, ఆస్పదం ఎవరు, వాళ్ళు దేనికోసం నిరీక్షిస్తారు? దేవుడి కోసమే కదా. ఆ దేవుడి ఎడల నిరీక్షణ అనేది ఎప్పటికీ కూడా నశించదు. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు వాళ్ళందరికీ కూడా తీర్పు తీరుస్తాడు కాబట్టి. వాళ్ళ నిరీక్షణ అనేది వ్యర్థం కాదు, వాళ్ళ ప్రార్థన అనేది వ్యర్థం కాదు. దుష్టులు దేవుణ్ణి మరిచి పాపం చేశారు కాబట్టి నిత్యము వాళ్ళే మరవబడేలాగా, అంటే వాళ్ళెవరో కూడా ఎవరికి గుర్తుండదు అన్నట్టుగా దేవుడు నరకంలోకి వాళ్ళని పంపిస్తాడు అని దాని అర్థం. వాళ్ళు దేవుణ్ణి మరిచారు, వాళ్ళని అందరూ మర్చిపోయేలాగా దేవుడు చేస్తాడు అని దాని అర్థం. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురుగాక, నీ సన్నిధిని జనులు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులము అని జనులు తెలుసుకొందురుగాక. నరమాత్రులు అంటే మనం భూమి మీద ఉండే సామాన్య మనుషులం కదా, మనల్ని తీర్పు తీర్చే దేవుడు పరలోకంలో ఉన్నాడు కదా. ఆ తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు అని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా కూడా మనుషులు పాపం చేయకుండా ఉండాలి. ఏ పని చేసినా కానీ పైనుండి చూసే దేవుడు ఉన్నాడు అని అందరూ కూడా గుర్తించాలి అని దావీదు గారు కోరుకుంటున్నారు. ఇప్పుడు దావీదు గారు శ్రమల్లో ఉన్నారు కదా, చాలా మంది దావీదుని చంపాలని ప్రయత్నిస్తున్నారు కదా. మీరు కేవలం మనుషులు, దేవుడు మీకు తీర్పు తీరుస్తాడని జ్ఞాపకం చేసుకోండి, ఎవరో చూడర్లే అన్నట్టుగా దేవుడిని మరిచి పాపం చేయకండి అని దావీదు గారు వాళ్ళకి చెబుతున్నారు. దేవుణ్ణి వేడుకుంటున్నాడు అని దాని అర్థం. ఎలా అంటే మరలా గ్యాప్. ఈ కీర్తనలు 9వ అధ్యాయం అనేది దావీదు గారు బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు రాశారు. అంతకుముందు దేవుడు ఎన్నిసార్లు రక్షించాడో జ్ఞాపకం తెచ్చుకొని దాన్ని బట్టి
బట్టి కీర్తిస్తున్నాడు. ఇప్పుడున్న సమస్యల నుండి దూరం చేయనట్టుగా కూడా దేవుణ్ణి వేడుకుంటున్నాడు. కీర్తనలు 10వ అధ్యాయం. ఈ కీర్తనలు 10వ అధ్యాయం కూడా 9వ అధ్యాయంలో భాగమేనండి. అందుకే 10వ అధ్యాయానికి అది ఎవరికి ఏ రాగం ఎవరు రాశారు అనేది చెప్పబడలేదు. 9, 10 ఈ 2 కీర్తనలో కూడా ఒకటే పాట, ఒకటే కీర్తన, ఒకటే కీర్తనలో 2 భాగాలు. 9వ అధ్యాయం అనేది ఏ రాగానికి సంబంధించిందో, ఈ 10వ అధ్యాయం కూడా అదే రాగం. 9, 10 ఈ 2 కూడా ఒకటే పాటకి సంబంధించినవి. భావాన్ని బట్టి 2 కీర్తనలుగా విభజించారు అనేది గుర్తుపెట్టుకోండి. 9, 10 ఈ 2 కూడా ఒకటే కీర్తనకి సంబంధించినవి. యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? దేవుడు దూరంగా ఉన్నాడు అంటే ప్రస్తుతానికి ఏ సమస్యనైతే దావీదు గారు ఎదుర్కొంటున్నారో ఆ సమస్య నుండి ఇంకా పరిష్కారం లభించలేదు. ప్రభువా, ఇప్పుడు నేను ఒక సమస్యను ఎదుర్కొంటున్నాను కదా, ఆ సమస్యకి ఎప్పుడు పరిష్కారం చూపిస్తావు? ఎందుకు ఇంకా ఆ సమస్య నుండి నాకు విడుదల కలగజేయలేదు? ఇంకా ఎంతకాలం నాకు దూరంగా ఉంటావు అని ప్రార్థన చేస్తున్నాడు. దూరంగా ఉంటావు అంటే ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యకి పరిష్కారం ఇంకా రాలేదు అని దాని అర్థం. 9వ అధ్యాయంలోనేమో అంతకుముందు దేవుడు చేసిన మేలును బట్టి కీర్తించాడు. ఇప్పుడు ఏదైతే సమస్యలో ఉన్నాడో ఆ సమస్య నుండి వెంటనే విడిపించు అన్నట్టుగా దేవుడిని వేడుకుంటున్నాడు అని దాని అర్థం. ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు అంటే నాకు ఇంకా ఎందుకు పరిష్కారం చూపించట్లేదు, ఇంకా నన్ను ఎందుకు ఈ సమస్య నుండి బయటపడట్లేదు? దుష్టుడు గర్వించి దీనుణ్ణి వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియల్లో తామే చిక్కుకొందురుగాక. ఇప్పుడు దావీదుకి వ్యతిరేకంగా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా నన్ను ఎప్పుడు చంపుదామా అన్నట్టుగా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ మోసాన్ని వాళ్ళ మీదకే తిప్పు, వాళ్ళకి తీర్పు తీర్చు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరించుదురు. లోబులు అంటే దురాశ గర్వం కలిగిన వాళ్ళు అని దాని అర్థం. వాళ్ళ దురాశను బట్టి వాళ్ళ మనోభిలాషను బట్టి వాళ్ళు తప్పు చేయడానికి వెనకాడరు, దేవుడికి భయపడరు, కాబట్టి వాళ్ళకి తీర్పు తీర్చు అన్నట్టుగా దేవుణ్ణి వేడుకుంటున్నాడు. నేను ముందే చెప్పాను కదా, అంత ముందు జరిగిన మేలుని గుర్తు చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. సమయాన్ని బట్టి చెడ్డ వాళ్ళకి తీర్పు తీరుస్తాడు, మంచి వాళ్ళకి న్యాయం చేస్తాడు అనేది కొంచెం మనలో విశ్వాసం పెరిగిద్ది. ఇప్పుడు మనం ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నామో దాంట్లో కూడా దేవుడు న్యాయం చేస్తాడు, చెడ్డ వాళ్ళకి తీర్పు తీరుస్తాడు, నాకు న్యాయం చేస్తాడు అన్నట్టుగా కొంచెం మనం విశ్వాసంతో ఉండగలం. ఆ సమస్యని ఇంకా ధైర్యంగా ఎదుర్కోగలం. ఈ దావీదు కీర్తన బట్టి అది కూడా మనం గమనించాలి. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకొందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తించుదురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండా ఉండును, వారు తమ శత్రువులందరినీ చూసి తిరస్కరించుదురు. దుష్టులు ఏమనుకుంటారంట, మనం ఏ తప్పు చేసినా దేవుడు చూడర్లే, మనం వ్యభిచారం చేసినా, ఎదుటి వాళ్ళను కొట్టినా, హేళన చేసినా, హింసించినా, ఏం చేసినా కానీ దేవుడు చూడర్లే అన్నట్టుగా పొగరెక్కి పాపం చేస్తారు. దేవుడు లేడు కదా, మనం ఏం చేసినా చెల్లుద్దులే అన్నట్టుగా వాళ్ళు దేవుడికి విరోధంగా పాపం చేస్తారు. దేవుడి ఆలోచనలు వారికి అందవు. దుష్టులు ఏమనుకుంటారు, నేను వ్యభిచారం చేసిన వెంటనే నాకు శిక్ష కలగట్లేదు కదా, నేను నరహత్య చేసిన వెంటనే నాకు శిక్ష కలగట్లేదు కదా, చేసిన పాపానికి వెంటనే శిక్ష కలగట్లేదంటే దేవుడు లేడేమో, దేవుడు తీర్పు తెచ్చడేమో, లేదా దేవుడు చూడట్లేదేమో అన్నట్టుగా వాళ్ళు ఇంకా పాపం చేస్తారు. కాకపోతే దేవుడేమో మారడానికి సమయం ఇస్తున్నాడు, మారు మనసు పొందుతారేమో అని ఇంకొంతకాలం వేచి చూస్తున్నాడు. దేవుడి మార్గాలు ఎంత ఉన్నతమైనవి అనేది ఆ దుష్టులకి అర్థం అవ్వకపోవడం వల్ల, పాపం చేసిన వెంటనే వాళ్ళకి శిక్ష కలగకపోవడం వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువగా పాపం చేస్తున్నారు. దేవుడు లేడేమో అనుకుని పొగరెక్కి పాపం చేస్తున్నారు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయముల్లో అనుకొందురు. మేము ఏం చేసినా ఏం కాదు, మాకెవరో తీర్పు తీర్చలేరు, తరతరముల వరకు మేము ఎంత దుష్టత్వం చేసినా ఇలాగే ఉంటామని వాళ్ళ హృదయంలో వాళ్ళు అనుకుంటారు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది, వారి నాలుక కింద చేటును పాపమును ఉన్నవి. చేటు అంటే చెడ్డ కార్యాలు. దుష్టుల కత్తి కన్నా వాళ్ళ నోరే ఎక్కువగా పాపం చేస్తుంది. చెడ్డవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మాటలతో ఎక్కువగా మోసం చేస్తారు, వాళ్ళ మాటలతో ఎక్కువగా గాయపరుస్తారు. అసలు వీళ్ళందరూ కూడా ఇంత భయం లేకుండా పాపం చేయడానికి గల కారణం ఏంటంటే దేవుడు లేడు, దేవుడు మాకు తీర్పు తీర్చడు అని వాళ్ళు తమ మనసులో అనుకోవడం వల్ల, దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు తిరగడం వల్ల. ఇప్పుడు నా శత్రువులందరూ కూడా అలాగే అనుకుంటున్నారు, నా శత్రువుల నుండి నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. తామున్న పల్లెల యందలి మాటు చోటుల్లో పొంచి ఉందరు. మాటు చోట్లు అంటే ఎవరికి కనబడకుండా చాటుగా ఉండేవి అని దాని అర్థం. అలా చాటుగా ఉండే స్థలాల్లో, చాటైన స్థలముల్లో నిరపరాధులను చంపుదురు, వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెను అని పొంచి చూచును. చెడ్డవాళ్ళు ఎప్పుడు కూడా రహస్యంగానే చెడ్డ పనులు చేస్తారు, అందరికీ తెలియజేయడానికి భయపడతారు, రహస్యంగా చెడ్డ కార్యాలు చేస్తారు. వ్యభిచారాలు కానీ, నరహత్యలు కానీ, మోహపు చూపులు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు రహస్యంగా చేస్తారు. అలా రహస్యంగా చేస్తే దేవుడు కూడా చూడ
కనబడ్డో అని వాళ్ళు అనుకుంటారేమో. గుహలోని సింహం వలె వారు చాటైన స్థలముల్లో పొంచి ఉందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచి ఉందురు. బాధపడు వారిని తమ వలలోకి లాగి పట్టుకొందురు. ఎవరైతే ఆధారం లేకుండా ఉంటారో, ఎవరైతే భూమి మీద బలహీనంగా కనబడతారో అలాంటి వాళ్ళని వీళ్ళు ఇంకా ఎక్కువగా బాధపడతారు. ఇది చెడ్డవాళ్ళ లక్షణం. వాళ్ళకి తీర్పు తీర్చు, ఇప్పుడు నా సమస్య నుండి తొలగించు అని వేడుకుంటున్నాడు దేవుణ్ణి. అలాగే దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఎవరన్నా బాధపరచబడి ఉంటే, ఏదైనా సమస్యల్లో ఉంటే మీరు దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అనే నమ్మకాన్ని కూడా దావీదు గారు ఈ కీర్తన ద్వారా మనకి ఇస్తున్నారు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు, వారి బలాత్కారం వలన నిరాధారులు కూలుదురు. ఇవాళ కూడా చెడ్డవాళ్ళు అధికారాన్ని, రాజకీయ నాయకుల్ని, డబ్బుని, వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని చెడ్డ క్రియలు చేస్తారు. ఎవరైతే నిరాధారులు, పేదవాళ్ళు, అణచబడిన వారు ఉంటారో వాళ్ళందరి మీద ఇంకా ఎక్కువగా చెడ్డ పనులు చేస్తారు. ఇంకా ఎక్కువగా వాళ్ళ మీద అధికారం చెలాయిస్తారు. దేవుడు మరచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయంలో అనుకొందురు. దేవుడు చూడట్లేదులే, దేవుడు న్యాయం తీర్చట్లేదులే, మేము ఏం చేసినా, ఎన్ని చెడ్డ కార్యాలు చేసినా ఏం కాదు అన్నట్టుగా వాళ్ళు తమ హృదయంలో అనుకుంటారు. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుణ్ణి తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవు అని వారు తమ హృదయంలో అనుకొనుట ఎలా? నీవు దీన్ని చూచి ఉన్నావు కదా. వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడివై ఉన్నావు. నిరాధారులు, తండ్రి లేని వారు అంటే ఆ చెడ్డవాళ్ళ నుండి తప్పించుకోవడానికి ఏ మార్గము లేక దేవుడిపైనే ఆధారపడేవాళ్ళు అని దాని అర్థం. మనం దేవుడిపైనే ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి, ఆయన అన్నీ కూడా చూస్తూ ఉంటాడు కాబట్టి. మనుషులు ఆధారాలు లేవనో, పలుకుబడి లేదనో అన్యాయం చేయొచ్చు, కానీ దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి దేవుడు న్యాయం చేస్తాడు. ఇంకా ఎంతకాలమైనా కానీ మారకుండా దేవుడు ఏం చేయలే అన్నట్టుగా ఇంకా పాపాలు చేసుకునే వాళ్ళని ఖచ్చితంగా దేవుడు నరకంలో పడేస్తాడు. దుష్టుల భుజమును విరగ్గొట్టుము, చెడ్డవారి దుష్టత్వము ఏమీయూ కనబడకపోవు వరకు దాన్ని గూర్చి విచారణ చేయుము. చెడ్డవాళ్ళకి తీర్పు తీర్చు దేవుడా, ఇప్పుడు నా సమస్య నుండి తొలగించు. ఇప్పుడు ఎవరెవరైతే చెడ్డవాళ్ళు నన్ను నాశనం చేయాలనుకుంటున్నారో, లేదా ఎవరెవరైతే చెడ్డవాళ్ళు బలహీనులకు ఆపద కలిగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చు. చెడ్డవాళ్ళని నాశనం చేయి. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. అన్యజనులు అంటే ఇంకా దేవుడిని నమ్మని వారు అని దాని అర్థం. దేవుడు ఇంకా ఆ సమస్యని పరిష్కరించాల, అయినా కానీ దేవుడు ఖచ్చితంగా పరిష్కరిస్తాడు. దేవుడు చెడ్డవాళ్ళకి తీర్పు తీర్చేశాడు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. కొత్త నిబంధనలు కూడా మనం చదువుకుంటాం కదా, మీరు ఏదైతే దేవుడిని అడుగుతున్నారో అది మీకు దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు అన్నట్టుగా నమ్మి ప్రార్థన చేయండి అన్నట్టు, పైనేమో దేవుడా మాకు సహాయం చేయి, ఈ సమస్య నుండి తొలగించు, చెడ్డవారికి తీర్పు తీర్చు, మంచి వాళ్ళని రక్షించు అన్నట్టుగా దావీదు ప్రార్థన చేశాడు. ఇంకా దేవుడు అది చేసేసినట్టుగానే దావీదు నమ్ముతున్నాడు. దేవుడు చెడ్డవాళ్ళకి తీర్పు తీర్చాడు. యెహోవా లోకులు ఇకను భయకారులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని, నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. నా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు దేవా. మా అందరి ప్రార్థన, ఎవరెవరైతే బాధపరచబడుతున్నారో వాళ్ళందరి ప్రార్థన నువ్వు విన్నావు అని మేము నమ్ముతున్నాము. అలాగే చెడ్డవాళ్ళకి తీర్పు తీర్చడానికి నువ్వు ప్రణాళిక వేశావు అనేది కూడా మేము నమ్ముతున్నాము. ఇంకా జనాలు భయపడకుండా ఉండునట్లు మా హృదయమును స్థిరపరిచితివి అంటే దేవుడే ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. చెడ్డవాళ్ళకి నాశనం, మంచి వాళ్ళకి రక్షణ వచ్చింది అన్నట్టుగా దేవుడి మీద మనం నమ్మకం పెట్టుకుంటే మన మనసుకి శాంతి లభించిద్ది, ప్రశాంతత లభించిద్ది, స్థిరత్వం లభించిద్ది అని దీని అర్థం. 9వ అధ్యాయంలోనేమో అంత ముందు చేసిన మేలును బట్టి కృతజ్ఞత, 10వ అధ్యాయంలోనేమో ఇప్పుడున్న సమస్యను తొలగించు అన్నట్టుగా దేవుడిని వేడుకోవడం. దేవుడు నా ప్రార్థన విన్నాడు, ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు అనే నమ్మకంతో 10వ అధ్యాయం క్లోజ్ అయింది అని దాని అర్థం. 11వ అధ్యాయం ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఇది కూడా దావీదు కీర్తనే. ఈరోజు మనం చదువుకునేవన్నీ కూడా దావీదు కీర్తనలే, అది కూడా గుర్తుపెట్టుకోండి. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, నేను ఇప్పుడు సమస్యల్లో ఉన్నాను కదా, నేను దేవుణ్ణే ఆశ్రయిస్తున్నాను, దేవుణ్ణే అడుగుతున్నాను, దేవుడే నాకు ఆధారం. పక్షి వలె నీ కొండకు పారిపోమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? దావీదు దగ్గర ఉండేవాళ్ళు దావీదుతో, నువ్వు పారిపో, ఇంకా నిన్ను రక్షించేవాళ్ళు ఎవరూ లేరు. వలలో చిక్కుకున్న పక్షి పారిపోవాలని ఎలా అయితే ప్రయత్నించిద్దో నువ్వు కూడా అలాగే పారిపో, దేవుడు నీకు రక్షణ కలగజేయడేమో అన్నట్టుగా దావీదు దగ్గర ఉండేవాళ్ళు దావీదుతో చెప్తున్నారంట. అలా మీరు నాతో ఎందుకు చెప్తున్నారు? దేవుడు నన్ను రక్షిస్తాడు. దుష్టులు విల్లు ఎక్కి పెట్టి ఉన్నారు. విల్లు అనగానే బాణలేసేది అంటే దుష్టులు నాశనం చేయడానికి చూస్తున్నారు. చీకటిలో యథార్థ హృదయముల మీద వేయుట
చేయుటకై తమ బాణములు నారి యందు సంధించి ఉన్నారు. దుష్టులు నన్ను చంపాలని చూస్తున్నారు, మంచి వాళ్ళకే హాని చేయాలి అన్నట్టుగా దుష్టులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో నేను పారిపోలేను, నేను దేవుడి మీదే ఆధారపడుతున్నాను అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు అనగానే కుటుంబం కానీ, డబ్బులు కానీ, బంధువులు కానీ, ఆ పునాదులన్నీ పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? కేవలం దేవుడి మీద ఆధారపడడం తప్ప నీతిమంతులు ఇంకేమీ చేయలేరు. దేవుడి మీదే ఆధారపడతారు నీతిమంతులు. వాళ్ళకి వేరే పునాదులు ఏమీ ఉండవు. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును. నీతిమంతులు దేవుడి మీదే ఆధారపడుతున్నారు అనే విషయాన్ని దేవుడు చూస్తాడు. ఆకాశము నుండి చూస్తాడు, తన సింహాసనం నుండి చూస్తాడు. వాళ్ళు దేవుడి మీదే ఆధారపడుతున్నారు కాబట్టి దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తాడు. దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టులు బలాత్కారం పైన ఆసక్తులు అన్నారు చూడండి. అంటే వాళ్ళు పాపం చెయ్యాలి అనే ఆసక్తి కలిగి ఉంటారు. ఎప్పుడు పాపం చేసే అవకాశం దొరికిద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ నుండి దేవుడు నీతిమంతుల్ని రక్షించాలి అన్నట్టుగా దావీదు గారు ఈ కీర్తన రాస్తున్నారు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడిగాలియు వారి పానీయ భాగమగును. అంటే దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు, వాళ్ళ మీద అగ్ని గంధకాలు కురిపిస్తారు. అంటే దేవుడు చెడ్డ వాళ్ళకి కష్టాలు రప్పిస్తాడు. భూమి మీద కాకపోయినా తర్వాత అయినా కానీ వాళ్ళని నరకంలో వేస్తాడు అని దాని అర్థం. ఉరులు కురిపించును అనే మాట చూడండి. పైనేమో పక్షాలైతే చిక్కుకుపోయిందో నేను అలా చిక్కుకుపోయి ఉన్నాను, పునాదులన్నీ కూడా పాడైపోయి దేవుడి మీదే ఆధారపడుతున్నాను అన్నట్టుగా దావీదు గారు చెప్పారు కదా. అలా చిక్కుకుపోయినా కానీ దేవుడు నీతిమంతుల్ని రక్షిస్తాడు. అదే చెడ్డవాళ్ళైతే వాళ్ళ పాపంలో వాళ్ళే చిక్కుకుపోయేలాగా, ఊర్లు అంటే వలలు అన్నట్టు, వాళ్ళ వలల్లో వాళ్ళే చిక్కుకుపోయేలాగా దేవుడు చేస్తాడు. నీతిమంతుల్ని రక్షిస్తాడు వాళ్ళు చిక్కుకున్న సమస్యల నుండి. అలాగే చెడ్డవాళ్ళు దేవుడి ఊరిలో చిక్కుకుంటారు, తప్పించుకోలేము అన్నట్టుగా వాళ్ళు నాశనానికి గురవుతారు, నరకానికి వెళ్ళిపోతారు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ముఖదర్శనము అంటే దేవుడి లక్షణాలు. దేవుడు భూమి మీద నీతిమంతులకు తీర్చే తీర్పుని వాళ్ళు చూస్తారు. ఒకవేళ భూమి మీద కాకపోయినా చనిపోయిన తర్వాత అయినా కానీ వాళ్ళు పరలోకానికి వెళ్తారు. దేవుణ్ణి వాళ్ళందరూ కూడా చూస్తారు యథార్థవంతులు అని దాని అర్థం. ఈ 11వ అధ్యాయం కూడా నా కష్టాల్లో నన్ను రక్షించు, చెడ్డవారి నుండి నన్ను రక్షించు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేయడం అని దాని అర్థం. కీర్తనలు 12వ అధ్యాయం ప్రధాన గాయకునికి అతనికి అప్పగిస్తున్నాడు. అష్టమ స్తుతి మీద పాడదగినది ఆ రాగం. ఆ రాగంతో పాడితే బాగుంటుంది. ఇది అనువాదం కాబట్టి ఏ రాగమైనా కానీ బాగానే ఉంటుంది. దావీదు కీర్తన, ఇది కూడా దావీదు గారు రాసిందే. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. అంటే దాని అర్థం ఏంటంటే దావీదు చుట్టుపక్కలంతా కూడా చెడ్డవాళ్లే ఉన్నారు, విశ్వాసం కలిగిన వాళ్ళు కాకుండా దావీదుని మోసం చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అని దాని అర్థం. ఒక్కోసారి మనం కూడా అలాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయి ఉంటాం కదా. చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా కానీ విశ్వాసం కలిగిన వాళ్ళు, మనల్ని రక్షించే వాళ్ళు ఉండరు. చుట్టుపక్కల ఎటు చూసినా మనల్ని మోసం చేసే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే దావీదు చిక్కుకొని ఉన్నాడు. దావీదు చుట్టుపక్కలంతా కూడా చెడ్డవాళ్ళు, దావీదుని మోసం చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, దావీదు నాశనాన్ని కోరుకునేవాళ్ళు, వాళ్ళే దావీదు చుట్టుపక్కల ఎక్కువగా ఉన్నారు. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములు ఆడుదురు, మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. వాళ్ళ నోటి నుండి ఏమొస్తాయి? అబద్ధాలు వస్తాయి. ఇచ్చకములాడు అంటే పైకేమో బాగా పొగుడుతున్నట్టుగా నటిస్తారు, కానీ మోసకరమైన మనస్సు, లోపలేమో మన నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడు నాశనం అయిపోతామా అని ఎదురు చూస్తూ ఉంటారు. దావీదు గారి చుట్టూ అలా మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని దాని అర్థం. మనం కూడా మోసపోతున్నప్పుడు, మోసం చేసేవాళ్ళు, అవిశ్వాసులు మన చుట్టూ ఎక్కువగా ఉన్నప్పుడు మనం కూడా ఎలా ప్రార్థించాలి అనేది ఈ కీర్తనల నుండి మనం నేర్చుకోవాలి. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నింటినీ, బెంకములాడు నాలుకలన్నింటినీ కోసివేయును. దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. వాళ్ళ నాలుకలను కోసివేస్తాడంటే వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడు అని వారు అనుకొందురు. మాకెవడు తీర్పు తీరుస్తాడులే, మేము ఏది మాట్లాడినా ఏం కాదు, ఎవరిని మోసం చేసినా ఏం కాదు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడతారు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, మాయ మాటలు చెప్పి యవనంలో ఉన్న అమ్మాయిలు మోసం చేసేవాళ్ళు ఉన్నారు, యవనంలో ఉన్న అబ్బాయిలను మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మాటలన్నీ కూడా అబద్ధాలు, మోసం చేసే మాటలు. వాళ్ళకి దేవుడు
ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. మేము ఏం మాట్లాడినా ఏం కాదులే అని వాళ్ళు అనుకుంటారు, కానీ దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు, నరకాన్ని వాళ్ళకి ఇస్తాడు. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. నేను ఇప్పుడే లేచెదను అంటే దేవుడు త్వరగా వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. వాళ్ళ పాపాలు ఇంకా తారాస్థాయికి చేరే దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. మంచి వాళ్ళకి రక్షణ కల్పిస్తాడు, అలాగే చెడ్డ వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. యెహోవా మాటలు పవిత్రములైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరగి ఊదిన వెండి అంత పవిత్రములు. 7 మార్లు కడగబడ్డ వెండి అంత పవిత్రములు. మట్టి మూసలు అంటే కాలుస్తారు కదా వెండిని, 7 సార్లు కాల్చారు అని దాని అర్థం. 7 సార్లు అంటే ఇంక అందులో మలినాలు ఏమీ లేకుండా స్వచ్ఛమైన వెండిని ఎలా అయితే తీస్తారో దేవుడి మాటలు మనం అలా నమ్మొచ్చు. దేవుడి మాటలు స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటాయి అని దాని అర్థం. దుష్టుల మాటలు ఎలా ఉంటాయి, లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది, మోసం చేయాలని చూస్తారు, అబద్ధం చెప్పాలని చూస్తారు. దానికి వ్యతిరేకంగా దేవుడి మాటలు పవిత్రంగా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి. మనం దేవుడి మాటలు నమ్మొచ్చు, దుష్టుల మాటలు నమ్మకూడదు. దుష్టులకి దేవుడే తీర్పు తీరుస్తాడు అని దాని అర్థం. యెహోవా నీవు దరిద్రులను కాపాడేదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. ఈ తరము వారంటే ఏ తరంలో అయినా కానీ నీతిమంతులు తక్కువ ఉంటారు, చెడ్డవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకే దేవుడు లోకానికి వేరై ఉండండి, లోకస్తుల్లాగా బతకొద్దు అంటాడు. ఎవరైతే చెడ్డవాళ్ళు ఉన్నారో వాళ్ళు నీతిమంతుల్ని మోసం చేయాలని చూస్తారు, నీతిమంతుల్ని పాడు చేయాలి, నీతిమంతులతో కూడా పాపం చేయించాలి అని చూస్తూ ఉంటారు. దేవుడా నీతిమంతుల్ని రక్షించు, చెడ్డవాళ్ళకి తీర్పు తీర్చు అన్నట్టుగా దావీదు ప్రార్థన చేస్తున్నాడు అని దాని అర్థం. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. వాళ్ళు గర్వంగా మేమేదో మంచి పని చేస్తున్నాం అన్నట్టుగా చెడ్డవాళ్ళు భూమి మీద అలా విస్తరిస్తారు అని దాని అర్థం. ఈ కాలంలో కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, చంపండి, వాళ్ళని చంపండి, వీళ్ళని చంపండి, వాళ్ళని నాశనం చేయండి, వాళ్ళ మీద అత్యాచారం చేయండి, వీళ్ళని పాడు చేయండి అన్నట్టుగా బహిరంగంగానే చెప్పుకుంటున్నారు చాలా మంది. అధికారుల్లో కూడా, రాజకీయ నాయకుల్లో కూడా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెడ్డవాళ్లే, ఆ చెడ్డతనాన్ని బట్టి వాళ్ళు గర్విస్తున్నారు. చెడు చేసినప్పుడు పశ్చాత్తాపడమని దేవుడు చెప్తున్నాడు, కానీ మేము ఇంకా చెడు చేస్తాం అన్నట్టుగా చేసిన చెడును బట్టి గర్వపడుతున్నారు. మాకు తీర్పు తీర్చేవాడు ఎవడునూ లేడన్నట్టుగా వాళ్ళు గర్విస్తున్నారు. దేవుడు వారి మాటల్ని అనగదొక్కుతాడు, వారిని అనుస్తాడు, వాళ్ళందరికీ కూడా నరకం ఇస్తాడు, తీర్పు తీరుస్తాడు అన్నట్టుగా దావీదు గారు ఈ కీర్తనలో చెప్తున్నారు. ఈ కీర్తనలు 13 అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం, 14 అధ్యాయం నుండి రేపొద్దున చదువుకుందాం. ఈరోజు చదువుకునే అధ్యాయాలన్నీ కూడా శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు, మనం ధైర్యం కలిగి ఉండాలి. దేవుడు చెడ్డ వాళ్ళకి తీర్పు తీరుస్తాడు, మంచి వాళ్ళని రక్షిస్తాడు. కావాలంటే ఒకసారి దేవుడు అంత ముందు చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకోండి, అంత ముందు చేసిన వాటిని బట్టి దేవుడిని కీర్తించండి, కొంచెం ధైర్యం తెచ్చుకోండి. ఇప్పుడున్న శ్రమల్లో దేవుడికి మొరపెట్టండి. చెడ్డవాళ్ళు ఎందుకు తప్పు చేస్తారు, దేవుడు చూడట్లే అన్నట్టుగా వాళ్ళు తప్పు చేస్తారు, దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు, అలాగే మంచి వాళ్ళని రక్షిస్తాడు అనేవి ఈ రోజు మనం చదువుకున్న అంశాల్లో ముఖ్యమైనవి. ఈ కీర్తనలు 13 అధ్యాయం కూడా చదువుకుందాం, చిన్న కీర్తనే చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన, ఇది కూడా దావీదు గారు రాసిందే. యెహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మరిచిపోవుదువు, నిత్యము మరిచెదవా, నాకెంతకాలము విముఖుడవై ఉందువు. ప్రభువా ఇంకా ఎంతకాలం నా సమస్యను పరిష్కరించకుండా ఉంటావు, ఇంకా ఎంతకాలం నాకు దూరంగా ఉంటావు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. పైన కూడా మనం చదువుకున్నాం కదా, నీవెందుకు నాకు దూరంగా ఉన్నావు, ఎంతకాలం దాగి ఉంటావు, ఆపత్కాలంలో దాగి ఉన్నావు కదా అన్నట్టుగా పైన కూడా మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న సమస్యని ఎప్పుడు పరిష్కరిస్తావు, ఎప్పుడు ఈ సమస్య నుండి నాకు విడుదల కలిగిస్తావు అన్నట్టుగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు దావీదు. మన యోబు గ్రంథం కూడా చదువుకున్నాం కదా, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఇంకా ఎందుకు నన్ను రక్షించట్లేదు, ఇంకా ఎంతకాలం నేను ఈ శ్రమ భరించాలి అన్నట్టుగా మనకు కూడా ఇటువంటి ఆలోచనలు వస్తాయి. దేవుడితో ఇలా మాట్లాడడం, దేవుడా ఇంకా ఎంతకాలం నాకు శ్రమ పెడతావు, నన్ను రక్షించు, ఈ సమస్య తొలగించు అని దేవుడితో మనం ప్రార్థన చేయడం, దేవుడితో మనం మాట్లాడడం అనేది తప్పు కాదు. అది దేవుడికి మనల్ని ఇంకా దగ్గరే చేసిద్ది కానీ దూరం చేయదు అనేది యోబు గ్రంథంలో కూడా మనం చదువుకున్నాం. సమస్యల్లో ఉన్నప్పుడు ఇలా ఆలోచించడం సహజమే, కాకపోతే అలాంటప్పుడు మనం పాపంలో పడిపోకుండా ఉండాలంటే అంతకుముందు దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. అంతకుముందు దేవుడు ఎన్నిసార్లు మనల్ని రక్షించాడు, అంతకుముందు ఎన్ని విధాలుగా రక్షించాడు, అంతకుముందు చెడ్డ వాళ్ళకి ఎలా తీర్పు తీర్చాడు, మంచి వాళ్ళని ఎలా రక్షించాడు, అవన్నీ కూడా మనం గుర్తెచ్చుకుంటే మనకు కొంచెం ధైర్యం కలిగిద్ది. ఈ సమస్య నుండి కూడా ఖచ్చితంగా దేవుడు విడుదల కలిగిస్తాడు, ఖచ్చితంగా దేవుడు న్యాయం ప్రకారంగా తీర్పు తీరుస్తాడు. ఇంకా ఈ సమస్యను తొలగించట్లేదంటే ఇంకా ఇందులో ఏదో దాగుంది, దేవుడి ప్రణాళిక ఏదో ఉంది, ఇంకా ఏదో పరీక్ష జరుగుతుంది, దేవుడిది మన మంచి కోసమే చేస్తున్నాడు అన్నట్టుగా దేవుడి మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. శ్రమల్లో దేవుడికి దూరంగా వెళ్ళిపోకుండా ఉండాలి అంటే అంతకుముందు దేవుడు చేసిన మేలులు, సృష్టి ఆరంభం నుండి ఆదాము దగ్గర నుండి దేవుడి న్యాయం, ఇవన్నీ కూడా మనం గుర్తెచ్చుకుంటే అప్పుడు ఇంకా మనం ధైర్యంగా నిలబడగలం, ఈ శ్రమల్ని ధైర్యంగా మనం ఎదిరించగలం అనేది కూడా ఈ దావీదు కీర్తన నుండి మనం అర్థం చేసుకోవాలి. అందుకే దావీదు గారు
కొన్నిసార్లు ఏమో కీర్తిస్తున్నాడు దేవుణ్ణి, నువ్వు గొప్పవాడివి, న్యాయవంతుడివి, ఖచ్చితంగా న్యాయం తీరుస్తావు, అంత ముందు కూడా ఎన్నోసార్లు రక్షించావు అన్నట్టు. కొన్నిసార్లు ఏమో ఇంకా ఎంతకాలం నన్ను శ్రమ పెడతావు, ఈ సమస్య నుండి దూరం చేయనట్టుగా కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు. రెండూ ఉండాలి మన జీవితంలో. అంతకుముందు చేసిన వాటికి కృతజ్ఞత, దాన్ని బట్టి ధైర్యం, ఇప్పుడున్న సమస్య నుండి విడుదల కలిగించు అన్నట్టుగా దేవుడితో ప్రార్థన, ఈ రెండూ ఉండాలి అనేది ఈ కీర్తన నుండి మనం గమనించాలి. ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై యుందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నా దేవా, నా సమస్యకి పరిష్కారం చూపించు, నా సమస్యను తొలగించు, నాకు నెమ్మదిని కలగజేయి అన్నట్టుగా దేవుడికి ప్రార్థిస్తున్నాడు. నేను మరణ నిద్ర నొందకుండను, వాణ్ణి గెలిచితిని అని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షించకుండను. నా కన్నులకు వెలుగిమ్ము. మరణ నిద్ర అంటే నేను చనిపోకుండా, నా కన్నులకు వెలుగు అంటే నాకు జీవాన్ని దయచేయి, అంటే ఈ సమస్య నన్ను కొంగదీయకుండా ఈ సమస్యకి పరిష్కారం చూపించు, నన్ను బయటపడే అన్నట్టుగా దేవుడికి ప్రార్థిస్తున్నాడు. నేను గెలిచితిని అని నా శత్రువు అనుకోకుండా ఉండాలి. ఎవరైతే మన నాశనాన్ని కోరుకుంటున్నారో వాళ్ళందరూ గర్వపడకూడదు. అపవాది అసలు గర్వపడకూడదు, వీడిని పాపంలో పడేసాను అన్నట్టుగా అపవాది గర్వపడకుండా ఉండాలి. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. ఎవరైతే నా నాశనాన్ని కోరుకున్నారో వాళ్ళు ఆనందపడకుండా నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు అన్నట్టుగా నేను గొప్ప సాక్ష్యంగా చెప్పుకునేలాగా నా సమస్యకి పరిష్కారం చూపించు, నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. నేను ఇంకా విశ్వాసంలో బలపడాలి, ఎవరైతే చెడ్డవాళ్ళు ఉన్నారో వాళ్ళకి బుద్ధి కలగాలి, ఆ రెండు కలిగేలాగా నాకు పరిష్కారం చూపించు, స్వస్థత కలగజేయ అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు అందని అర్థం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. దావీదు గారు చూడండి, ఇంకా విశ్వాసంతో ఉన్నారు. నువ్వు నాకు రక్షణ కలగజేస్తావు అని నాకు తెలుసు, నువ్వు నాకు రక్షణ కలగజేస్తావు అని నా హృదయం ముందుగానే ఆనందపడుతుంది, నేను ముందుగానే సంతోషిస్తున్నాను, నువ్వు నా మీద కృప చూపిస్తావు అని నమ్మకం నాకుంది, విశ్వాసం నాకుంది అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఇంత విశ్వాసంతో దావీదు గారు ఎందుకున్నారు? దేవుడి న్యాయం ఎలాంటిది, దేవుడి తీర్పు ఎలాంటిది, ఆయన చెడ్డవాళ్ళకి ఎలా తీర్పు తీరుస్తాడు, నీతిమంతులను ఎలా రక్షిస్తాడు అనేది దావీదు అంత ముందు నుండి జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి అంతకుముందు దేవుడు ఎన్ని మేలులు చేశాడో, ఎన్నిసార్లు రక్షించాడో దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ సమస్య నుండి దేవుడు ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడు, దేవుడు నాకు రక్షణ కలగజేస్తాడు. ఈ సమస్య ఎంతకాలం ఉంటుంది, దేవుడు నన్ను ఎప్పుడు రక్షిస్తాడు అనే అసహనం నాలో ఉన్నా కానీ, ఒక్కోసారి నేను అలా మాట్లాడినా కానీ దేవుడు ఖచ్చితంగా నాకు రక్షణ కలగజేస్తాడు అనే నమ్మకం కూడా నాకుంది అన్నట్టుగా దావీదు గారు మాట్లాడుతున్నారు. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయన్ను కీర్తించెదను. ఇంకా దావీదు గారు సమస్యలోనే ఉన్నారు, సమస్య ఇంకా తీరలా, అయినా కానీ తీరిపోద్ది అన్న నమ్మకం నాకుంది. అందును బట్టి దేవుడిని నేను కీర్తిస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా నాకు ఉపకారం చేస్తాడు, అంతకుముందు చేశాడు, ఇప్పుడు కూడా చేస్తాడు, ఈ సమస్య నుండి కూడా దేవుడు నన్ను రక్షిస్తాడు అన్నట్టుగా దావీదు గారు ఆనందంతో దేవుడిని కీర్తిస్తున్నారు అందని అర్థం. కీర్తనలు 14వ అధ్యాయం మనం రేపొద్దున చదువుకుందాం. ఈ రోజు చదువుకున్న ఈ అధ్యాయాలన్నింటిలో 9, 10, 11, 12, 13 ఈ 5 అధ్యాయాల్లో కూడా మనం శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడికి ఎలా ప్రార్థించాలి, మన నాశనాన్ని కోరుకునే వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు ఈ సమస్యల నుండి బయటపడాలంటే మనం ఎలా ఆలోచించాలి, అంతకుముందు దేవుడి యొక్క నీతి న్యాయాలను ఎలా గుర్తెచ్చుకోవాలి, వాటిని బట్టి ఎలా ధైర్యాన్ని తెచ్చుకోవాలి, ఇప్పుడున్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి, దేవుడు ఆ సమస్యను తొలగిస్తాడు అని ఎంత నమ్మకం కలిగి ఉండాలి అనేది ఈ అధ్యాయాల నుండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు చదువుకున్న అధ్యాయాల్లో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. దేవుడి న్యాయమైన తీర్పుని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని ఇప్పుడున్న సమస్యల్లో నుండి కూడా దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు అనే విశ్వాసాన్ని మీరందరూ కూడా కలిగి ఉండాలి, నేను కూడా కలిగి ఉండాలి అని కోరుకుంటూ అందరికీ వందనాలు. మా పరిచయం గురించి ప్రార్థించండి, ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. కీర్తనల 14వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.